తులసి ముద్దు ముద్దు అని ప్రేమికులు ఎందుకు ఇలా రెచ్చిపోతారా అనిపించేది. కానీ ప్రేమలో పడ్డాక నాకు కూడా ముద్దు కావాలని, ప్రేమించిన మనిషి సొంతం కావాలని రోజుకి 1000 సార్లు అనిపిస్తుంది. ఇప్పుడు నేను నిన్నలా బెడ్ మీద నెట్టేసి గ్యాప్ ఇవ్వకుండా 1000 ముద్దులు ఇవ్వాలనిపిస్తుంది. వామ్మో 1000 ముద్దులా? ఏంటి 1000 సరిపోవా? 1,00,000 కావాలా? అయినా తగ్గేదే లేదు. నువ్వు లెక్క పెట్టుకుంటూ ఉండు, నేను ఇచ్చేస్తా ఉంటాను. మీ ఎగ్జైట్మెంట్ అర్థమైందండి. మన పెళ్ళయ్యాక ఈ పందెం యుద్ధం మన పెళ్ళయ్యాక పెట్టుకుందాం. నన్ను వదిలేయండి. సారీరా, త్యాగం పేరుతో నేను చాలా పెద్ద తప్పే చేశాను. నేను తీసుకున్న ఈ నిర్ణయం నాకు మాత్రమే కాదు, నీకు కూడా చాలా పెద్ద శిక్ష. నన్ను క్షమించరా. మధ్యలో ఒక ప్రెగ్నెంట్ లేడీ ప్రసవ వేదనతో బాధపడుతుంది. ఆవిడ్ని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి వెళ్దామని లక్ష్మి అంది. ఆ ప్రెగ్నెంట్ లేడీని కార్లో హాస్పిటల్ దాకా డ్రాప్ చేశాం. ఇది గంజాయి. మా కార్లో గంజాయి దొరకడం ఏంటి? ఎందుకు దొరికిందంటే నువ్వు చేసే వ్యాపారమే అది కదా. వీడు అలాంటి క్రిమినల్. ఎస్ఐ గారు, వీడి మీద కేసు ఫైల్ చేసి వెంటనే లోపల దోసేయండి. పెద్దోడి కన్నా ఈశ్వర్ కన్నా చిన్నోడిని చాలా గారాబంగా పెంచుకున్నాను. చిన్నుడు పుట్టాకే అంతా కలిసొచ్చిందని, కష్టాలు తీరాయని వాణ్ణి అన్ని సౌకర్యాలతో పెంచాను. కాసేపు ఉక్కబోస్తేనే వాడు తట్టుకోలేడు. అమ్మా అమ్మా ఏంట్రా? అమ్మా, నా రూమ్ లో ఏసీ పని చేయట్లేదమ్మా. ఏసీ పని చేయకపోతే ఫ్యాన్ ఆన్ చేసుకో. చాలా ఉక్కబోస్తుందమ్మా. ఫ్యాన్ గాలికి ఎక్కడ రిలీఫ్ దొరుకుతుంది? నిద్ర ఎక్కడ పడుతుంది? చూడు ఎలా చోట్లు పట్టాయో చూడు. అయ్యో, నువ్వు మరీ సుకుమారంగా తయారయ్యవరా. నువ్వు పనిచేసే కార్పొరేట్ ఆఫీసులో 24 అవర్స్ ఏసీ నడుస్తూనే ఉంటుంది. అక్కడలాగే ఇక్కడ కూడా నడవాలంటే కుదురుతుందరా? అయినా జూన్లోకి వచ్చిన ఇంకా మనం సమ్మర్లోనే ఉన్నట్టుగా ఉంది. ఏంటో ఈ పరిస్థితి. ఈ ఒక్క రాత్రికే అడ్జస్ట్ అవరా. రేపు మెకానిక్ ని పిలిపించి రిపేర్ చేయిస్తాను. రేపు రిపేర్ చేస్తావు సరేనమ్మా. ఈ రాత్రికి నేను నిద్రపోవాలా వద్దా? మీ అన్ని వాళ్ళు ఫ్యాన్ కింద నిద్రపోతున్నట్టే నువ్వు అలాగే నిద్రపోరా. వాళ్ళకి ఎడారి ప్రాంతంలో కూడా నిద్ర పట్టేస్తుంది, నాకు పట్టదే.
అయ్యో ఎలాగోలా అడ్జస్ట్ చేసుకోరా, రేపు తప్పకుండా రిపేర్ చేయిస్తాను. ఉమ్? ఓమ్మా ఈ రాత్రి కాలరాత్రి. రే రే జ్యోతి, అయ్యో నా బిడ్డ జ్యోతి జైల్లో ఇన్ని రోజులు గడపాల్సి రావడం ఎంత నరకమో తలుచుకుంటుంటేనే గుండె తరుక్కుపోతుంది. వాడు మానసికంగా ఎంత కుంగిపోతున్నాడో. అయ్యో ఏదో ఒకటి చేసి వెంటనే వాడిని జైల్లోంచి బయటికి తీసుకురావాలి. అయ్యో పడుకో పడుకో, చప్పుడు చేయకు. ఓకే సార్. హలో భయ్యా, పడుకో పడుకో ముందు. సారీ అన్న. హలో భయ్యా, మూసుకుని పడుకో. సైలెన్స్. అత్తయ్య, 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 నువ్విక్కడ పనిచేయడం ఏంటి? పనివాళ్ళు పడుకున్నట్టు ఇలా చాప మీద పడుకోవడం ఏంటి? నేనిక్కడ పనిచేయడానికే వచ్చాను లక్ష్మి. ఇంటి యజమాని చెప్పినట్టు నేను నడుచుకోవాలి కానీ తులసిగా ప్రవర్తించకూడదు. నేనిప్పుడు తులసిని కాదు, నీకు అత్తయ్యని కాదు. అత్తయ్య, నువ్వు అలా అంటే నాకు అత్తయ్యవి కాకుండా పోతావా? నందిని కావాలనే నిన్నిలా అవమానిస్తుంది. నువ్వు తన మాటకు ఎదురు చెప్పకుండా తను చెప్పినట్టు చేస్తూ పోతే నిన్ను ఇంకా ఇంకా అవమానించాలని చూస్తుంది. లక్ష్మి, నాతో పని చేయిస్తూ తనకి ఇంట్లో వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో నేర్పుతూ నందిని చాలా సంతోషిస్తుంది. ఇవాళ నన్ను చూసి ఏడ్చిన మనిషికి ఎలాగైనా కాస్త సంతోషాన్ని పంచనివ్వు. ఇది నేనేమీ అవమానంగా ఫీల్ అవ్వట్లేదు. అయినా నువ్వు నా మేనకోడలిగా ఆలోచించుకు, సంజయ్ భార్యగా ఆలోచించు. సంజయ్తో సంతోషంగా నీ జీవితం పంచుకో. అత్తయ్య, ఈ మాట మీరు మనస్ఫూర్తిగానే అంటున్నారా? నువ్వే నా ఇంటి చిన్న కోడలివి, జ్యోతి నేను ఒకరి కోసం ఒకరు పుట్టావని నన్ను ఎంతో సపోర్ట్ చేసిన మీరు ఈరోజు జ్యోతిని మర్చిపో అంటున్నావా? మర్చిపోవాలి. మంగళసూత్రాలకే విలువివ్వాలి. జ్యోతి పాస్పోర్ట్ పోగొట్టుకుంటే
నువ్వు తీసుకొచ్చి తెచ్చిచ్చావు. ఆ రోజే నిన్ను మొదటిసారిగా చూశాను. ఆ రోజే నువ్వు నాకు నచ్చావు. ఇక నా చిన్న కొడుక్కి పెళ్లి సంబంధాలు చూడాల్సిన అవసరమే లేదనుకున్నాను. కానీ అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు. ప్రతిసారి మనం గెలవలేం. అప్పుడప్పుడు ఓటమిని కూడా భరించాలి. కానీ ఇది నాకు జీవితకాలం ఓటమత్తయ్యా. నువ్వేం చిన్నపిల్లవు కాదు కదా. జ్యోతి క్షేమం కోసమే సంజయ్తో తాళి కట్టించుకున్నావు కదా. ఇప్పుడు కూడా జ్యోతి సంతోషం కోసం కట్టుబడి ఉండు. సంజయ్తో సంతోషంగా ఉండు. వెళ్ళు లక్ష్మి. అది కాదత్తయ్యా. వెళ్ళమని చెప్తున్నానా? వెళ్ళు. అత్తయ్య, నా కాబోయేవాడు నా మెళ్ళో కట్టాల్సిన తాలిబొట్టు తీసుకొచ్చాను. పొద్దున్నే నిద్రలేవగాని వీడు నా మొహమే చూడాలనుకుంటాడు. అందుకే పొద్దున్నే మహాలక్ష్మిలా నేను ఇలా రెడీ అవ్వాల్సి వస్తుంది. మహాలక్ష్మిలా ఏంటి? మా అమ్మ సాక్షాత్తు మహాలక్ష్మి. ఏది కాఫీ ఇచ్చి నాకు ఒక్కసారి కనిపించమ్మా. వస్తున్నాన్రా. అన్నయ్య గారు చూశారు కదా, ఇది వరుస. రే జ్యోతి, లే, కళ్ళు తెరు. నేను నీ ముందే ఉన్నాన్రా. మా అమ్మ మహాలక్ష్మి. నిద్ర లేవగానే అమ్మ మొహం చూడడమే వాడికిష్టం, అలవాటు. కానీ ఇప్పుడు చెయ్యని తప్పుకి నేరస్తుల మధ్య అటు మనశ్శాంతి కరువై ఇటు కంటి నిండా నిద్ర కరువై అవస్థలు పడాల్సి వస్తుంది. నా బిడ్డను ఎలాగైనా బయటికి తీసుకురావాలి. ఆహా, బావగారు, ఏంటండి? కాఫీ ఇంకా మన చేతికి రావడానికి ముందే కమ్మని వాసన వస్తుంది చూసారా? ఇంతకు ముందు మా ఇంట్లో చేసిన పని మనిషి కాఫీ కలిపి తీసుకొస్తే వేడి నీళ్ళు తాగినట్టు ఉండేది. బావగారు, కొంతమందికి నోరు అదుపులో లేకపోయినా వంట వార్పులో అదుపు ఉంటుంది. అందుకే అంత రుచి ఉంటుంది. కరెక్ట్ బావగారు. అన్నట్టు చెల్లెమేది? వసంత, సుజాత, రండి, అందరు రండి. తులసి కాఫీ తీసుకొచ్చింది. రా. తులసి, నాకేమో షుగర్ తక్కువ, గోవర్ధన్ బావగారికి ఒక ½ టీ స్పూన్ ఎక్కువ. తెలుసండి, అలాగే కలిపి తీసుకొచ్చాను. ఇది మీకోసం, ఈ కప్పు మీ బావగారి కోసం. తులసి, మీ బావగారు అనకపోతే అన్నయ్య గారి కోసం అనొచ్చు కదా.
చెల్లెమ్మా కొన్ని రుణాలు బంధాలు మర్చిపోతేనే మంచిదమ్మా. ముందు కాఫీ తీసుకోండి. వసంత తీసుకో తీసుకో. వసంత నువ్వు మరీ అంత దీనంగా నువ్వేదో తప్పు చేసినట్టు, జరగరాందేదో జరిగినట్టు మొహం అలా పెట్టాల్సిన అవసరం లేదు. కాఫీ తాగు. తాగుతుందిలేండి అన్నయ్య గారు. అన్నట్టు కాఫీ ముందు నందినికి ఇవ్వాలి. బెడ్ కాఫీ తాగనిదే నందిని అసలు బెడ్ మీద నుంచి కూడా దిగదు. నేను తీసుకెళ్ళిస్తాను, ఇలా ఇవ్వు తులసి. నువ్వు ఆగు సుజాత, నువ్వెందుకు వెళ్ళడం? నందిని కొత్తగా అపాయింట్ చేసుకుంది తులసిని కదా. తులసి చేతుల మీదుగా ఇస్తేనే తను సంతోషిస్తుంది. అది నిజమేనండి, అలవాట్లో పొరపాటు. తులసి, నందినికి కాఫీ ఇచ్చిరా. అలాగేనండి. నిన్నే తాగు. మేడం కాఫీ తీసుకోండి. ఏయ్, ఏంటిది? అసలు సెన్స్ ఉందా? నా రూమ్ లోకి వచ్చేప్పుడు కనీసం డోర్ నాక్ చేసి లోపలికి రావచ్చా అని అడగాలి కదా. నీ పాటికి నువ్వు అలా వచ్చేయడమేనా? నువ్వే డిగ్రీ చేసావో నాకు తెలియదు, కానీ డిగ్రీలోనూ మంచి పురాణాలు చదువుంటావు. నీకు అన్ని తెలుసుంటాయి. తెలుసున్నా ఈ నందినికి ఇంత గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటున్నావా? చెప్పు తులసి, నువ్వు అలా సైలెంట్ కొంటే ఏంటర్థం? తెలియక ఏదో ధ్యాసలో ఇలా ప్రవర్తిస్తున్నావా? తెలిసే చేస్తున్నావా? ఏదో ఆలోచనతో అలా వచ్చేసాను. నిజంగానా? నమ్మొచ్చా? సరే, నువ్వు అన్నది నిజమైతే ఒక పని చెయ్యి. ఈ కాఫీ ట్రేతో రూమ్ బయటికి వెళ్ళు. అమ్మగారు, కాఫీ లోపలికి రావచ్చా అని బయట నుంచి అడుగు. అప్పుడు నేను నీకు పర్మిషన్ ఇస్తాను. వెళ్ళు తులసి, నీకు ఈగో ఏం లేదు. ఏదో ఆలోచనతోనే అలా వచ్చానన్నావు కదా, వెళ్ళు. తులసి ఈగో రెచ్చగొడుతుంటే ఈ నందిని ఈగో కూల్ అవుతుంది. వెరీ గుడ్. నిన్నిలానే అవమానిస్తుంటాను. పాపం తులసి. రా తులసి. అమ్మగారు అని పిలవటానికి ఇబ్బందిగా ఉందా? అయితే మేడం అని పిలువు. మేడం, లోపలికి రావచ్చా అని అడుగు. మేడం, మీకోసం కాఫీ తీసుకొచ్చాను. లోపలికి రావచ్చా? వావ్, వెరీ నైస్. ఈ సౌండ్ చాలా చాలా బాగుంది. రా తులసి. కాఫీ తీసుకోండి. అలా స్ట్రైట్ గా కాకుండా ఇంకాస్త బెండ ఇవ్వు. బాడీ లాంగ్వేజ్ లో ఈగో లేకుండా ఉంటుంది. కాఫీ తీసుకోండి. ఇది వెరీ గుడ్. ఇదేదో ముందే చేస్తుంటే నీకు ఇలా ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉండేది కాదు కదా. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? కాఫీ తృప్తిగానే ఉంది. నువ్వు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తూ మేడం అని పిలవటం, నేను చెప్పగానే నా మాటకు ఎదురు చెప్పకుండా మాటకు కట్టుబడి ఇక్కడ పని చేయటం చాలా తృప్తిగా ఉంది. సంతోషమే కదా? చాలా సంతోషం. ఈ సంతోషాన్ని ఏమంటారో తెలుసా? పైశాచిక ఆనందం. అహంకారంతో ఒకరిని బాధ పెడుతూ పొందే ఆనందాన్ని అరాచక ఆనందం, రాక్షస ఆనందం అని కూడా అంటారు. అలాగా? గౌరవం అంటే అధికారాన్ని చూసో డబ్బును చూసో వచ్చేది కాదు.
వ్యక్తిత్వాన్ని చూసి చేతులెత్తి మొక్కాలి. అది గౌరవం అంటే. రాత్రంతా నా తమ్ముడు నిన్ను చాలానే డిస్టర్బ్ చేసినట్టున్నాడు. రాత్రి నేను అస్సలు నిద్రపోలేదు. నువ్వు నా తమ్ముడితో సంతోషంగా ఉంటేనే జ్యోతి క్షేమంగా బయటికి వస్తాడు. నువ్వు తల్లివి కూడా కావాలి.